జిల్లా స్థాయి ఎస్సీ సెల్ కార్యనిర్వాహక సమావేశం ఆహ్వాన కార్యక్రమంలో పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సరావుపేట మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు టీజేఆర్ సుధాకర్ బాబు, పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, రాష్ట్ర ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు గారు, చిలకలూరిపేట మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు విడుదల రజనీ గారు, గురజాల మాజీ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి గారు, సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త గజ్జల సుధీర్ భార్గవరెడ్డి గారు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం వచ్చిన ప్రతి కార్యకర్తలకు, ప్రతి అన్నదమ్ములకు నా నమస్కారాలు. జై భీమ్, జై జగన్. చాలా సంతోషం. ఈరోజు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈరోజు నియామకాలన్నీ జరిగాయి. అధ్యక్షులందరినీ నియమించుకున్నాం, మండలాధ్యక్షులందరినీ ప్రకటించుకున్నాం. ఒకటే మీ అందరికీ కూడా 4 మూల స్తంభాలు ఉంటే మొట్టమొదటి మూల స్తంభం ఎస్సీ సామాజిక. ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఈ రాష్ట్రంలో ప్రజాదరణ పొందుతుంటే దానికి కారణం ఎస్సీ సోదరుల కష్టం. ఈరోజు మరి ఎన్నో ఇబ్బందులు పెడుతూ ఉన్నారు, అన్యాయంగా కేసులు పెడుతూ ఉన్నారు, అక్రమంగా అరెస్టులు చేస్తూ ఉన్నారు. అయినా సరే భయపడకుండా మేమున్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఒక్క ఫోన్ కాల్ చేస్తే రోడ్డు మీదకి వచ్చి నిలబడే వ్యక్తులు మీరందరూ చెప్పి ఈరోజు గుర్తు చేస్తున్నారు. ఖచ్చితంగా మరి రాజశేఖర రెడ్డి గారు ఎన్నో మంచి పనులు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమాభిమానాలు ఉన్నాయి. ఈరోజు అవన్నీ ఉన్నా సరే ప్రభుత్వం నుంచి ఈరోజు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వీడు యాక్టివ్ గా పనిచేస్తున్నాడంటే వాడిని ఎలా లోపల పెట్టాలి, ఎలా కేసులు ఇరికించాలి, ఎలా జైలు పంపించాలి. మా నియోజకవర్గంలో రావిపాడు గ్రామంలో ఎస్సీ సోదరులు రామకోటేశ్వరరావు మరియు సుబ్బారావు అనే 2 వ్యక్తుల్ని ఎప్పుడో 2022లో జరిగిన కేసుకి లోపల పెట్టి దాదాపు 45 రోజులు జైల్లో ఉండి వాళ్ళిద్దరిని కూడా బయటికి తీసుకురావడం జరిగింది. నేను ఒకటే చెప్తా ఉన్నాను, భయపడకుండా ఎవరైతే పోరాటం చేస్తారో ఈ రోజు వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముందుంటారని చెప్పి ఈరోజు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పటికే సంవత్సరానికి అర్థమైంది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి. ఇప్పటికే గుండెలు దారే వాళ్ళు ఎవరు రావట్లా, పోలీసులు అడ్డు పెడుతున్నారు. ఇవాళ వాళ్ళకి ఆల్రెడీ భయం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలవడం ఖాయమని ఈరోజు ప్రజలందరికీ అర్థం చేస్తున్నారు. మేమేదో చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ 6 కానీ సూపర్ 7 కానీ ఆశపడి మోసపోయాం. జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు పోగొట్టుకున్నామని ప్రజల్లో ఒక బాధ ఉంది. పాలిచ్చే గేదెను పోగొట్టుకొని దున్నపోతు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నట్టు ఈ రాష్ట్రంలో అది పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విజయం సాధించడం ఖాయమని అన్ని వర్గాల వారు కూడా ఈరోజు ఒకటే. అయితే సమయం 4 సంవత్సరాలు ఉంది, 3.5 సంవత్సరాలు ఉంది. ఓపికగా ఎదురు చూడాలి మనం. ఆయన కూడా నిత్యం పార్టీ శ్రేయస్సు కోసం, పార్టీ యొక్క పిలుపు కోసం ఆయన సెంట్రల్ ఆఫీసులోనే ఈరోజు అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. అందుకని ఒకటే చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా ఎస్సీ సామాజిక వర్గానికి ప్రథమ స్థానం, ప్రథమ పీఠ వేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. ఖచ్చితంగా మీరందరూ కూడా పార్టీకి నిలబడి మనమందరం కూడా కష్టపడి పనిచేయాలని పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్.